హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గార్డెన్లో అంతా క్లౌడీగా ఉంది. అది వర్షం పడే ముందు అంతా మంచులా ఉంటుంది కదా, అలాగ అయిపోయిందనమాట. అందుకని వీడియో తీస్తున్నంతసేపు కూడా నాకు బ్రైట్నెస్ రాలేదు. సన్ కూడా కనిపించట్లేదు కాబట్టి ఇలాగా ఈవినింగ్ టైంలో చాలా చల్లగా అయితే అయిపోయింది. నాకు ఇక్కడ ఒక విరజాజి మొక్క అయితే ఉండేదన్నమాట. నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. అది చాలా పెద్దగా అయిపోయింది, బుషిగా అయిపోయి అంతా మడంతా ఆక్యుపై చేస్తుందని చెప్పేసి తీసేశాను. అయితే ఇంకా దాని వేర్లు నుంచి నాకు ఇలా అయితే కొమ్మలు వచ్చినాయి అన్నమాట. ఈ సమ్మర్ సీజన్లో మళ్ళీ ఆ ఫ్లవర్స్ మిస్ అవుతానేమో అనుకున్నాను, కానీ ఈసారి ఈ కొమ్మల్లోంచి కూడా చాలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. నేను వాటిని అయితే తీసుకున్నాను. విరజాజి మొక్క ఒక్కటుంటే చాలు, మనం చాలా పువ్వులైతే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కాకరకాయ పాదైతే ఎలాగా దానికి అల్లుకుపోతుంది. అలాగే కాయలు కూడా చాలా వస్తున్నాయి. ఇది చిన్న కాకరి, అందుకని మేము ఎక్కువగా వాడము. త్వరగా పండిపోతున్నాయి కూడా, చిన్న సైజులో ఉన్నప్పుడే పండిపోతున్నాయి. అందుకని నేను హార్వెస్ట్ చేసే లోపు అయితే అయిపోతున్నాయి అన్నమాట, పండిపోయి రాలిపోతున్నాయి. సో అలాగని అన్నీ వేస్ట్ అయితే అవుతున్నాయి ఈసారికి. టెర్రస్ గార్డెనింగ్లో మనకి చాలా కొత్త విషయాలు అయితే నేర్చుకోవడానికి ఉంటుంది. మనం మొక్కలు పెంచే కొలది మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. ఎలాగ మనకి ఎక్కువ మొక్కలు పెంచుకోవాలి, వాటికి కేర్ ఎలా తీసుకోవాలి, మనకి ఎక్కువ కాయగూరలు కావాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటేనే నేర్చుకుంటాము. అలాగే నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను దొండకాయలు అయితే కోస్తున్నాను. 2 డేస్ బ్యాక్ కూడా దొండకాయలు చాలా వచ్చినాయి. అలాగే ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, ఈ దొండపాదు అంతా కూడా మనం పందిరి వేసుకోవాలి. పందిరి లేకపోతే అలాగా మడులంతా కూడా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. స్ప్రెడ్ అయిపోయి మనం ఎప్పటికప్పుడు దాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనకి దొండకాయలు అయితే కనిపించవు, వాటిని ఎత్తుకుని హార్వెస్ట్ చేసుకోవాలి, లేకపోతే అన్నీ కూడా పండిపోతాయి. నాకు చాలా పెద్ద సైజులో దొండకాయలు అయితే కాస్తూ ఉంటాయి మొక్కలకి. కానీ ఏమవుతుందంటే ఆ దొండకాయ సైజు పెరుగుతుంది, లోపలేమో పండిపోతుంది. అందుకని చెప్పేసి నేను మీడియం సైజులో ఉన్నప్పుడే వాటిని హార్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ కనకాంబరాలు అయితే ఉన్నాయన్నమాట, అవి కూడా తీసుకుంటున్నాను. మనకి మొక్కలు ఒకసారి వేసామనంటే కొన్ని మొండి మొక్కలు ఉండిపోతాయన్నమాట. ఇంకా వాటిని ఏమి మనం ఎక్కువ మెయింటైన్ చేయకపోయినా సరే రెగ్యులర్గా వాటరింగ్ చేస్తే చాలు, అవి బాగా పెరుగుతూ ఉంటాయి. ఒక 2 డేస్ నుంచి అయితే వర్షం పడడంతో నేను వాటరింగ్ కూడా నాకు చేయాల్సిన అవసరం లేకపోయింది. ఈరోజు కొంచెం వాటరింగ్ చేసి మొక్కలన్నిటినీ కూడా చూసుకుంటా ఉన్నానన్నమాట. కలుపు మొక్కలైతే చాలా ఎక్కువ వస్తాయి. వర్షాలు పడినాయి అంటే ఇంక మనకి చాలా కలుపు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. గడ్డి వస్తుంది, మొక్కలు ఒక రకమైన తీగజాతి మొక్క వస్తుంది. అది బీన్స్లా ఉంటుంది కానీ బీన్స్ కాదు. దాన్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలన్నమాట. ముందు స్టార్టింగ్లో తెలియక ఉంచేస్తే దాని సీడ్స్ అన్నీ కూడా ఇప్పుడు మొత్తం మడులంతా కూడా స్ప్రెడ్ అయిపోయి నాకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు కనిపించినా వాటిని తీసేస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, దొండకాయలు అయితే ఉన్నాయి అన్నమాట. నేను లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు కొన్నే ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు తీసాను కాయలైతేని. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దొండకాయలు ఉన్నాయి. అలాగే ఇక్కడైతే మీరు ఎండిపోయిన ఆకులు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా చామదుంపలు అన్నమాట. చామదుంపలను కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ అయిన తర్వాత హార్వెస్ట్ చేద్దామని ఉంచానన్నమాట. ఇక్కడంతా చూడండి గడ్డి ఎలా వచ్చేసిందో. ఈ వీడ్స్ అన్నీ తీయకపోతే ఏమవుతుందంటే మనకి మెయిన్ మొక్కకి న్యూట్రియంట్స్ అందకుండా ఇవన్నీ కూడా ఇవి తీసేసుకుంటాయి. దాంతోని మనకి కాయలు తగ్గిపోతాయి అన్నమాట. క్వాలిటీ, క్వాంటిటీ అంతా తగ్గిపోతుంది. సో ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ కూడా మనం ఈ వీడ్స్‌నన్నీ తీసేసుకుని ఫెర్టిలైజర్స్ అవి కూడా రెగ్యులర్‌గా ఇస్తూ ఉండాలి. సో ఇలా అయితే నేను గార్డెనింగ్ రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటాను. ఇది చాలా నాకు టైం పాస్ అయిపోతుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిగా అనిపిస్తదనమాట. కొంతసేపు మనకి రిలాక్సేషన్ ఉంటుంది. గార్డెన్‌లో అలా వాక్ చేసుకుంటా టెర్రస్ మీద వాకింగ్ అయిపోతుంది, నాకు గార్డెనింగ్ పని అయిపోతుందనమాట. సో ఈ రకంగా నేనైతే చేసుకుంటాను. నేను
పెద్ద మొక్కల్ని మొదట్లో మడుల్లో వేశాను. కానీ ఇప్పుడు తీసేశాననమాట. ఎందుకంటే ములగ చెట్టు, తర్వాత పపాయ ఇవన్నీ కూడా నాకు మడుల్లో వచ్చినియి. కాయలు కూడా కాసాయి. అయితే అవి చాలా పెద్దగా అవ్వాలి అనంటే వాటికి రూట్ సిస్టమ్ చాలా ఎక్కువుంటుంది. అది చాలా స్ప్రెడ్ అవుతదనమాట. మనకి ఈ మడుల్లో వేసినప్పుడు ఆ రూట్ సిస్టము స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉండదు. అవి కొన్ని రోజులు పోయిన తర్వాత ఎండిపోవడమో, లేకపోతే అలాగే ఉండిపోవడమో, కాయలివ్వకపోవడమో అలా అవుతూ ఉంటుంది. అందుకని జెప్పేసి నేను తీసేసి వాటిని గ్రౌండ్ ఫ్లోర్‌లో కొంచెం ప్లేస్ ఉంటే కాంపౌండ్ వాల్‌కి బయట వేసుకున్నాననమాట. అయితే ములగ చెట్టయితే నాకు ఎప్పటికప్పుడు కాయలిస్తుంది. కాంపౌండ్ వాల్ బయటుంది గాబట్టి ఒక్కోసారి కాయలెవరో వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. ఎవరు తీసుకున్నా నాకు ఆకులైతే ఉంటున్నాయి. అలాగే అప్పుడప్పుడు మేము కాయలు కూడా తీసుకుంటున్నాము. చాలా టేస్టీగా చాలా బావుంటాయన్నమాట. అలాగా నేను ములుగు చెట్టయితే కాంపౌండ్ వాల్ బయట వేసుకున్నాను. కింద వేశాననమాట నేలలో. అలాగే కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెంచుదాం అనుకుంటున్నాను. కొంచెం ఏరియాని చాలా అంటే దాన్ని కొంచెం మెయింటైన్ చేసి దాన్ని నీట్‌గా ఫెన్సింగ్ అది కట్టి చేయాలి. సో, ఇక్కడైతే చూస్తున్నారు గదా! దొండకాయలు వెతుకుతున్న కొలది అలాగా వస్తూనే ఉన్నాయి. నేను ఇవన్నీ గూడా వర్షాలు పడడంతోని నేను ముట్టుకోలేదనమాట. ఇప్పుడు చూస్తే అన్నీ కూడా దొరుకుతున్నాయి. దీన్ని ఇంకా కూడా కొంచెం కలుపు మొక్కలన్నీ తీసేసి మెయింటైన్ చేయాలి. ఈ జామ చెట్టయితే విత్తనంలోంచి వచ్చిన చెట్టనమాట. అందుకని ఉంచాను. విత్తనం నుంచి వచ్చే మొక్కలకి కొంచెం కాయలు రాడానికి టైం పడుతుంది అంటారు. సో, ఇది కాయలొచ్చేలోపు కొంచెం పెద్దదయిన తర్వాత తీసి నేను మళ్ళీ దీన్ని కూడా నేలలో పాతుదామని చూస్తున్నాను. ఆహ్, నేల మీద ఏస్తే ఏమవుతుందంటే కొన్ని మొక్కల్ని ఆవులు, ఆహ్, గేదెలు అవి వస్తాయి గదా! అవి తినేస్తున్నాయన్నమాట. సో, అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ములుగ చెట్టుకైతే ఇప్పటిదాకా అలాంటి ప్రాబ్లమ్ రాలేదు. సో, అదొకటున్నది. మనం బయట కాంపౌండ్ వాల్ బయట వేస్తే ఇంక మనం దాన్ని కనిపెట్టుకొని చూసుకుంటా ఉండాలనమాట. సో, అది. ఆహ్, డెఫినిట్‌గా ఒక దొండ పాదైతే అందరి ఇళ్లలోని వేసుకోండి. చాలా బాగా మనకి హ్యాండీగా ఉంటది. ఇక్కడ చిల్లీ ప్లాంట్ చూస్తున్నారు గదా! చిల్లీస్ కూడా చాలా వస్తున్నాయి. సో, ఎప్పటికప్పుడు మనం మొక్కల్ని మెయింటైన్ చేసుకుంటా ఉంటే మనకు చాలా హెల్త్‌కి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఆరోగ్యం గూడా ఉంటుంది.